హలో ఫ్రెండ్స్, ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకొచ్చింది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. అదే చెనా కర్రీ అనమాట. ఈ రెసిపీ వచ్చేసి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం. చెనా కర్రీ, శనగలు లోపల బేబీకి చాలా మంచిదన్నమాట. బ్రెయిన్ గ్రోత్కి మస్తు యూజ్ అవుతుంది. ఇంకా ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది కదా బేబీ గ్రోత్కి. సో దానికోసం ఇది తీసుకోండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే మమ్మీ నాకు వీక్లీ కంపల్సరీగా పెట్టేది. చెనా కాకుండా బబ్బర్లు, శనగలు, అలసందలు ఏవైనా సరే అవన్నీ కూడా బాయిల్ చేసి తినండి. లేకపోతే ఇలా కర్రీలాగా చేసుకొని పూరి లేదా చపాతీతో తింటే లోపల బేబీ గ్రోత్ మంచిగా అవుతుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ గ్రోత్ మంచిగా అవుతుంది అనమాట బేబీది. నాకైతే మమ్మీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పూరి కానీ చపాతీ కానీ చేసి పెట్టేదన్నమాట. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మన బేబీకి. సో అందుకని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ తింటే మంచిగా పిల్లలు హెల్తీగా పుడతారు. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీకి యూజ్ అవుతుందని వీడియో చేశా.